ఎక్కడైనా ఆపద జరిగినప్పుడు కొయ్య 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 అనిపించే 108 గుర్తుకొస్తాయి, 104 గుర్తుకొస్తుంది. ఆయన పేరు చెప్పగానే ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఈ హార్ట్ ఆపరేషన్ చేసుకుంటున్న అందరూ కూడా ఆయన పేషీలో కూర్చొని సంతకం చేయించుకొని ఫ్రీగా ఆపరేషన్ చేయించుకునే సందర్భం గుర్తుకొస్తారు. ఇదొక్కటే కాదు, రాజశేఖర రెడ్డి గారు చెప్పగానే ఇంకా గుర్తుకొచ్చే మాట, పార్టీ ఏది మాకు సంబంధం లేదు. ఆ రోజు ఉన్నటువంటి టీడీపీ, సిపిఎమ్మా, సిపిఐయా, బీజేపీ లేకుంటే కాంగ్రెస్ కాదు, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు ఇస్తా అని చెప్పి ఇచ్చిన మాట గుర్తుకొస్తుంది. ఆయన హయాంలో ఇచ్చిన ఇండ్లు ఇప్పటిదాకా మనకు కనిపిస్తా ఉన్నాయి. ఏ ఊరికి పోయినా కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ పేరు మీద ఇచ్చిన ఇండ్లే కనిపిస్తాయి. రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక మాజీ ముఖ్యమంత్రి కాదు. రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక బీద బడుగు బలహీన వర్గాలకు శక్తి. ఆయన ఆలోచన విధానం పేదోడికి ఏం చేయాలని, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అధికారంలో ఉన్నప్పుడు తన చుట్టూన్న నలుగురిని బాగు చేయడం కాదు, అర్హులైనటువంటి ప్రతి వ్యక్తి లైన్లో నిలబడితే మొదటోనికి ఏమి ఇస్తున్నామో ఆఖరి చివరాఖరోనికి కూడా అదే సంక్షేమ పథకం ఇవ్వాలనే ఆలోచన బలంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీకి మంత్రిగా, ముఖ్యమంత్రిగా కావడం అంత ఆషామాషి కాదు. మరి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఈ రోజు కూడా ఆయన ఏ మాదిరిగా అయితే ఆ రోజు ముఖ్యమంత్రి కాగానే ఉచిత విద్యుత్కి సంతకం చేసి రైతన్నుల బాధ తీర్చిండో అదే మాదిరిగా ఆ సంక్షేమ పథకాలని కంటిన్యూ చేస్తూ రేవంత్ రెడ్డి గారు కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి అదే బాటలో నడుస్తూ ఈ రోజు సంక్షేమ పథకాల ఆర్థిక స్థితిగతులు ఇంత బాలేకున్నా కూడా ఏవైతే 6 స్కీమ్స్ చెప్పామో గతంలో మాదిరిగా కాకుండా 100% రైతుల రుణమాఫీని, గతంలో ఇబ్బంది పడ్డారు. 1 లక్ష రూపాయల బ్యాంకులో అప్పు తెచ్చుకుంటే ఆ బ్యాంక్ అప్పు ఎంత అయిపోయిందంటే 78,000 అయిపోయి వాడు కట్టలేని పరిస్థితి ఉంటే మేము గతం ఉన్న ప్రభుత్వం మేము మాఫీ చేస్తామని చెప్పి 3 నెలలకు సగం పావుభాగం, 3 నెలలకు పావుభాగం చేసుకుంటూ వాళ్ళైతే డబ్బులు వేశారో ఆ వేసి డబ్బంతా వడ్డీకే పోయింది. ఆ 1 లక్ష రూపాయలు అట్లే అప్పుగా మిగిలింది. గత 10 సంవత్సరాలుగా ఏ ఒక్కరు కూడా తమ పాస్బుక్, టైటిల్ బుక్ బ్యాంకుల నుంచి బయటికి తీయలే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన విధానం, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం అది కాదు. రైతు రుణమాఫీ చేస్తే ఆ రైతు రుణమాఫీ చేయాలనే ఆలోచన పెట్టంటే కాంగ్రెస్ పార్టీ, ఉచిత విద్యుత్ ఇవ్వడం పెట్టంటే కాంగ్రెస్ పార్టీ, డ్యాములు కట్టడం పెట్టంటే కాంగ్రెస్ పార్టీ, నీళ్ల ద్వారా ఖచ్చితంగా భూతల్లిని తడిపి వ్యవసాయాన్ని అగ్రగామిగా నిలబెట్టాలనే ఆలోచన ఉన్నదే కాంగ్రెస్ పార్టీ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.